మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. అక్కినేని హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ అయ్యారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్గా ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య తన భర్తగా రావడం అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీ అయిపోగా శోభిత సైతం సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక పెళ్లికి ముందు నాగచైతన్య శోభిత ధూళిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్లు సమాచారం. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం వాటా కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏవైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చెప్పారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుందే, అది మాత్రమే నీకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి నాగచైతన్య శోభిత ధూళిపాల సంతకాలు తీసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇక నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లి తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ శోభితతో తన రిలేషన్షిప్ ఎప్పుడు ఎలా మొదలైంది, ఆమెలో తనకు నచ్చిన విషయాలు ఏంటి అనేవి పంచుకున్నాడు. అయితే తన తెలుగును మెరుగుపరచుకోవడానికి శోభితను తనతో తెలుగులోనే మాట్లాడాలని చెప్తానని అతడు వెల్లడించాడు. నాగచైతన్య పుట్టింది హైదరాబాద్లోనే అయినా పెరిగింది మాత్రం చెన్నైలో. సుమారు 20 ఏళ్ల పాటు అతడు అక్కడే ఉన్నాడు. దీంతో అతని మాతృభాష తెలుగు అయినా అక్కడ తమిళమే మాట్లాడేవాడు. స్కూలు, కాలేజ్ చదువులన్నీ అక్కడే కావడంతో అది అతని తెలుగుపై ప్రభావం చూపింది. ఇప్పటికీ అతడు సరైన తెలుగు మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడతాడు. ఈ నేపథ్యంలోనే తన తెలుగు మెరుగుపరచుకోవడానికి శోభితను తనతో తెలుగులోనే మాట్లాడాలని చెప్తానని చైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇండస్ట్రీలో రోజు వేరువేరు భాషలకు చెందిన ఎంతోమంది భిన్నమైన వ్యక్తులు కలుస్తుంటాం. అయితే ఎవరితో అయినా తెలుగులో మాట్లాడితే వాళ్లకు నేను త్వరగా మరింత దగ్గర అవుతాను. అందుకే తనకు నాతో తెలుగులో మాట్లాడాలని చెప్తూ ఉంటాను. దీనివల్ల నేను మెరుగవుతాను అని చైతన్య చెప్పుకొచ్చాడు. సాధారణంగా మనం యాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు సినిమాలతోనో లేదంటే ఏదైనా ప్రొడక్ట్స్ గురించో మాట్లాడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏదైనా సాధారణమైన అంశం ఓ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను వెంటనే ఆ వైపు ఆకర్షితుడిని అవుతానని కూడా చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక చైతు శోభిత ప్రేమ ఎలా మొదలైంది, వారి పరిచయం ఎలా జరిగింది అనేది తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శోభిత. మొదట 2018లోనే నాగార్జునకు సంబంధించిన ఓ ఈవెంట్లో ఈ ఇద్దరు క్యాజువల్గా యాక్టర్స్గా మొదటిసారి కలిశారట. అప్పటికి ఇద్దరికీ పరిచయం కూడా లేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ కలవలేదు. చైతుకి సమంతతో 2021లో డైవర్స్ అయిన కొన్ని నెలల తర్వాత 2022 ఏప్రిల్లో శోభిత నాగచైతన్య పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి రిప్లై ఇచ్చిందట. చైతుకి ఓ రెస్టారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి చైతు ఓ ఫుడ్ గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా దానికి శోభిత రిప్లై ఇచ్చిందట. శోభిత మంచి ఫుడీ కావడంతో చైతన్య స్టోరీకి రిప్లై ఇవ్వడంతో అలా వారి పరిచయం ఇన్స్టాగ్రామ్ ద్వారా మొదలైంది. కొన్నాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని చాటింగ్ చేసుకొని ఆ తర్వాత మాట్లాడుకోవడం, కలవడం మొదలుపెట్టారని తెలిపారు. కొన్నాళ్ళు ఫోన్స్లోనే మాట్లాడుకున్న ఈ జంట పరిచయం అయిన తర్వాత మొదటిసారి ముంబైలోని ఓ కెఫేలో కలిశారు. అప్పుడు శోభిత ముంబైలో ఉండటంతో చైతన్య హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ముంబైకి వెళ్ళి అక్కడ కలిశాడట. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ ప్రయాణం మొదలైందని చెప్తున్నారు. ఇక నాగచైతన్య తాను ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళట. నన్ను తరచూ తెలుగులో మాట్లాడమని చైతన్య అడిగేవారు. అలా మాట్లాడడం వల్లనే మా బంధం ఇంకాస్త బలపడింది. నేను ఎప్పుడూ ఇన్స్టాలో యాక్టివ్గానే ఉంటాను. అయితే నేను పెట్టే గ్లామర్ ఫోటోలను కాకుండా ఇన్స్పిరేషన్ స్టోరీలను, అలాగే నా ఒపీనియన్స్కు సంబంధించిన పోస్టులు మాత్రమే చైతు లైక్ కొట్టేవారు. ముంబైలోని ఓ కేఫ్లో ఫస్ట్ టైం చైతుని కలిశాను. అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబైలో ఉండేవాళ్ళం. అయితే తను నా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారు. ఫస్ట్ టైం మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్లో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్కుకు వెళ్ళాం. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాం.
ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. తర్వాత అమెజాన్ ప్రైమ్కు సంబంధించిన ఈవెంట్కు వెళ్ళాం. అప్పటి నుంచి జరిగిందంతా మీ అందరికీ తెలిసిన విషయమే అని నటి గుర్తు చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు నాగచైతన్య ఫ్యామిలీ నన్ను ఇన్వైట్ చేశారు. ఆ మరుసటి ఏడాదే చైతు మా ఫ్యామిలీని కలిశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ వచ్చింది అని శోభిత దుల్లిపాల పేర్కొంది. ఇక చైతు శోభిత 2022 నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళు 7 అడుగులు వేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ వైరలయ్యాయి. వీటిలో ఒక దాంట్లో నాగచైతన్య కాలను శోభిత మొక్కడం చూసి కొందరు నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ కాలంలో ఇలాంటివి ఇంకా అవసరమా అని వాళ్ళు స్పందించారు. ఇక నాగచైతన్య అంతకుముందు సమంతతో 4 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2021లో విడిపోయాడు. ఏడాదిగా ఒంటరిగా ఉన్న తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం అతడు తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతుంది. ఇందులో సాయి పల్లవి కూడా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. మరోవైపు తెలుగు అమ్మాయి అయిన శోభిత మాత్రం తెలుగు కంటే బాలీవుడ్లోనే ఎక్కువగా బిజీ ఉంటుంది. ఆమె కేవలం 2 సినిమాలు మాత్రమే తెలుగులో చేసింది. మిగతావన్నీ కూడా బాలీవుడ్లోనే చేయడం విశేషం.